రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు వృత్తికారకులో. అదేవిధంగా చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు దశమంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి మంచి కాలం కలిసి వస్తుంది. భూ సంబంధించిన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం ప్రారంభించాలనుకున్న వాళ్ళకి చక్కగా వ్యాపారం ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక ప్రారంభించవచ్చు. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో మునుపటి కంటే ఇప్పుడు బాగుండడం, లాభాల బాట రావడం చెప్పదగినది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే ఎవరికి మాట ఇవ్వకపోవడం చెప్పదగినది. రూపాయి అడుగుతారు, అయ్యో లేదు అనకుండా మనం సహాయం చేయడం ఇటువంటి చేయొద్దు. అదేవిధంగా పండగ సమయాలు మంచిదే, కానీ ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. వృత్తికారకుల్లో 4 గ్రహాలు ఉన్నాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేప్పుడు స్థిరంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 10 మంది 10 రకాలుగా చెప్తారు, అది తీసుకో, ఇది తీసుకో, లేకపోతే అది చేయండి, ఇది చేయండి అని. కానీ మీ నిర్ణయం ఏదైతే ఉందో అది మీరు అమలుపరచకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ప్రస్తుత గోచారీత్యా సొంతంగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఒక్క క్షణం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వ్యయంలో రాహు ఉన్నారు, ఎలా ఖర్చు పెట్టిద్దామా అని ఆయన చూస్తుంటారు. మనం ఎలా ఖర్చు పెడదామని మనం చూస్తాం. మీరు ఖర్చు తగ్గిద్దామని చూస్తారు, కానీ ఖర్చు అదుపులో ఉండదు. అయితే ఇక్కడ ప్రతి విషయానికి మన కర్మకి మనమే బాధ్యులం కాబట్టి ఖర్చుల విషయంలో 1కి 10 సార్లు నేను చెప్పేది ఏంటంటే 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగింది. అదేవిధంగా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. అదేవిధంగా సంతాన అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. కానీ సంతాన విద్యా విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం చెప్పదగినది. మనం చక్కగా సంపాదిస్తాం, అన్నీ చూసుకుంటాం అనుకుంటాం, కానీ సంతానం పట్ల, విద్యా విషయాల పట్ల ప్రతి ఒక్కటి మనం చూసుకోవడం చెప్పదగినది. ఏదైతే వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ మనం నిర్ణయాలు తీసుకుని మనం దగ్గరుండి చూసుకుంటామో అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా దగ్గరుండి చూసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. ప్రేమ వివాహం సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ప్రేమ విఫలవడం కావచ్చు, లేదా సంబంధం చేతి దాకా వచ్చి దగ్గర సంబంధం ఇంకా వివాహం ముహూర్తాలు పెట్టుకోవడమే తరవై అనుకున్నప్పుడు మాకు వద్దు ఈ సంబంధం అనేది ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. మనస్తాపన గురే అవకాశం లేకపోలేదు. ఇది అందరికీ కాదు, కొంతమందికి మటుకే. ఇటువంటి విషయంలో మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి. జన్మరాశిలో శని బలంగానే ఉన్నారు. మీ ధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ వారం గ్రహగతులు చక్కగా ఉన్నాయి. మీ తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి భవిష్యత్ కార్యాచరణ కోసం ఉపయోగపడతాయనే ధ్యాసలోనే మీరు ఉండాలి. దక్షిణాయన పుణ్యకాలం, ఉత్తరాయణ పుణ్యకాలం ఈ వారం రెండూ వస్తున్నాయి. ఏదైనా ప్రారంభించదలుచుకుంటే పండగ తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలంలో చక్కగా ప్రారంభించింది. అయితే ప్రస్తుతం మూడాలు కాబట్టి కొంతమందికి అర్జెంటుగా ప్రారంభించాలి కాబట్టి మంచి రోజు చూసుకుని ఉన్న వాటిల్లో వ్యాపారాన్ని కానీ ఉద్యోగపరంగా కానీ ప్రయత్నాలు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులు కష్టఫలంగా కష్టం తగిన ప్రతిఫలం కోసం ఆశించాలి. ఈరోజు చదువుకుంటే రేపు బాగుంటాం అనే భావన ఉండాలి. చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. ఫ్రెండ్ సర్కిల్స్ అని అటని ఇటని యావ ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు ఒక్కటేంటి అంటే ఏదైనా సరే కుటుంబ పరువు మర్యాదలు ఇంపార్టెంటు. మనం ఎటువంటి కలంకం దాయకూడదు. చక్కగా చదువుకోవాలని భావన ఉంటుంది, కానీ అది ఆచరణలో పెట్టరు. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి. ఈ 2 ప్రతిరోజు పఠించండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా విద్యార్థులు పరీక్షలు ప్రారంభమవుతాయి కాబట్టి త్వరలోనే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెల్ల వేయడం చెప్పదగినది. పిల్లలందరికీ ఈ వసంత పంచమి రోజున సరస్వతి హోమం, విద్యా గణపతి హోమం చేయడం జరుగుతుంది. ఈ హోమం ప్రతి పిల్లలకి చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఖర్చులు మటుకి అదుపులో ఉండవు. ₹1కి ₹2 ఖర్చు ఉంటుంది. సోదరులతోటి విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్యపోతాయి. అయితే కుటుంబ పరంగా తల్లిదండ్రులతోటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది, లేదా వారి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మీరు పరిశీలించుకునే ముందుకు వెళ్ళండి. అంతే తప్ప ఎవరో చెప్పారు మనం వాటినే ఫాలో అవుదాం కాకుండా మీ నిర్ణయం ఏదవుతుందో సొంత నిర్ణయంగా మీ నిర్ణయం మీరు తీసుకుని ముందుకు వెళ్ళండి.
మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్య విషయంలో స్కిన్ అలర్జీ కానీ, ఇండైజెషన్, అసిడిటీ, గైనికి సంబంధించిన విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగింది. సంతానం సంబంధించిన విషయాలు ఒక శుభవార్తను మిగులుతారు. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు, పునర్వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఈ వారం సానుకూలపడుతుంది. మొత్తం మీద గడిచిన వారం కంటే ఈ వారం అన్ని రాసుల వారికి చాలా వరకు బాగుందని చెప్పచ్చు. ఏదైనా సరే కష్టే ఫలి అంటే కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. జాతకరీత్యా, గోచారీత్యా 30% బాగుంటే మిగతా 70% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏదైనా సరే వారి వారి పర్సనల్గా జాతక పరిస్థితిని బట్టి చెప్పడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే 7731881113 నా నంబర్కి సంప్రదించండి. వారి వారి ప్రత్యేక జాతకాలను పరిశీలన బట్టి ఏదైనా గ్రహతులు బాగున్నాయో లేదా వ్యాపారపరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వివాహపరంగా చూసి చెప్పడం జరుగుతుంది. ఏదైనా పరిహారం ఉంటే చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములక తైలంతో లేదా నువ్వుల నూనె పోసి ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in